హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనము. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఈరోజు మీరు పాపం అనే చీకట్లో జీవిస్తున్నారా? శాపం అనే బంధకాల్లో ఉన్నారా? అపవాది మీ మీద దోషారోపణ చేస్తూ ఉన్నాడా? మిమ్మల్ని ఎందుకు పనికిరాని వాడని అవమానిస్తున్నాడా? హేళన చేస్తున్నాడా? అయితే ఆ పాప భారం అంతటి నుండి, ఆ శాపపు కట్ల నుండి, అపవాది కబంధ హస్తాల్లో నుండి నిన్ను విడిపించుటకు నజరేయుడైన యేసు, పరిశుద్ధుడైన దేవుడు ఆ శిలువలో మరణించి తిరిగి లేచాడు. ఆయనను ఆశ్రయించట ద్వారా ఈరోజు నీవు రక్షణ అనే వెలుగును, నిత్యజీవం అనే వెలుగును పొందగలవు. కాబట్టి ఆయన నశించుచున్న వారిని వెతికి రక్షించుటకు వచ్చాడు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగును కలుగజేయడానికి వచ్చాడు. ఆయన యుద్ధకు వచ్చినట్లయితే ఆయన ప్రకాశమైన వెలుగు, పరిశుద్ధమైన వెలుగు, నిత్యజీవం అనే వెలుగు, రక్షణ అనే వెలుగును నీవు పొందగలవు. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.